వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ అనే సబ్జెక్ట్లోని శ్వాసక్రియ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్, జీవులలో శ్వాసక్రియ ఆవశ్యకత. ఆన్సర్ ఇస్ ఏ, శక్తి విడుదలకు. సెకండ్ క్వశ్చన్, శ్వాసక్రియలో నేరుగా ఉపయోగపడే ఆహార పదార్థం. ఆన్సర్ ఇస్ బి, గ్లూకోజ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవక్రియలకు శక్తి వనరుగా ఉపయోగపడే ఏ రసాయనాన్ని ఎనర్జీ కరెన్సీ అంటారు? జీవక్రియలకు శక్తి వనరుగా ఉపయోగపడే ఏ రసాయనాన్ని ఎనర్జీ కరెన్సీ అంటారు? ఆన్సర్ ఇస్ సి, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ అనేది ఏ రకమైన చర్యకు ఉదాహరణ? ఆన్సర్ డి, పైవన్నీ. విచ్ఛిన్నకర చర్య, ఉష్ణమోచక చర్య, ఆక్సీకరణ చర్య. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ చర్యలు జరిగే ఏ కణాంగాన్ని కణ కొలిమిలు అంటారు? ఆన్సర్ ఇస్ బి, మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో జరిగే శ్వాసక్రియలో ఏ దశలు ఉంటాయి? ఆన్సర్ డి, పైవన్నీ. గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి, పైవన్నీ. శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. శ్వాసక్రియలో శక్తి వెలువడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అవాయు శ్వాసక్రియ జరిగే జీవికి ఉదాహరణ? ఆన్సర్ ఇస్ ఏ, ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కిణ్వ ప్రక్రియ ద్వారా ఏర్పడే పదార్థాలకు ఉదాహరణ? ఆన్సర్ డి, పైవన్నీ. పెరుగు, ఇథైల్ ఆల్కహాల్, బ్రెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాయు శ్వాసక్రియలలో జరిగే చర్య? ఆన్సర్ బి, గ్లైకాలసిస్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు అవాయు శ్వాసక్రియ జరిగి ఏ ఆమ్లం ఏర్పడడం వల్ల కండరాలలో నొప్పి కలుగుతుంది? ఆన్సర్ సి, లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, బేకరీ పరిశ్రమలో కిణ్వ ప్రక్రియ ద్వారా పదార్థాల తయారీకి ఉపయోగపడింది. ఆన్సర్ బి, ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అవాయు శ్వాసక్రియకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి, పైవన్నీ సరైనవి. ఇది ముఖ్యంగా కొన్ని సూక్ష్మజీవులలో జరుగుతుంది. దీనిలో కిణ్వ ప్రక్రియ ఉత్పాదితాలు ఏర్పడతాయి. పదార్థం అసంపూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేవి ఏ శ్వాసక్రియలో భాగంగా ఉంటాయి? ఆన్సర్ ఏ, బాహ్య శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ రెండింటికి సంబంధించిన భాగం? ఆన్సర్ బి, గ్రసని. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల క్రియాత్మక ప్రమాణాలు. ఆన్సర్ ఏ, వాయుగోణులు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులను ఆవరించి రక్షించే పొర? ఆన్సర్ సి, ఫ్లోరా. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలో భాగంగా కణజాలాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపాలలో ఊపిరితిత్తులకు రవాణా అవుతుంది? ఆన్సర్ డి, పైవన్నీ.
కార్బన్ మినోహిమోగ్లోబిన్, సోడియం పొటాషియం బైకార్బోనేట్స్, కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలలో పదార్థాల రవాణాకు ఉపయోగపడే వర్ణరహిత రక్తాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ బి, హీమోలింప్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో ఊపిరితిత్తులకు సంబంధించి సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవి. ఊపిరితిత్తులలో వాయువుల వినిమయం జరుగుతుంది. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికంటే పెద్దది. ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర ఫ్లోరా. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ జీవులలో శ్వాసక్రియ అవయవాలకు సంబంధించి సరికాని జత? ఆన్సర్ డి, పక్షులు. ఇది చర్మం ద్వారా శ్వాసించవు. పక్షులు ఉభయచరాలు, క్షీరదాలు ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. చర్మం ద్వారా శ్వాసించేవి ఏంటంటే వానపాము, కప్ప. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులలో శ్వాసక్రియ అవయవాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆన్సర్ ఏ, వాయువుల వినిమయానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జంతువులలో పుస్తకాకార ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా ఉపయోగపడతాయి? ఆన్సర్ బి, తేలు, సాలీడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులకు ఉదాహరణ? ఆన్సర్ డి, పైవన్నీ. న్యూమోక్లోనియాసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎంపైసిమా ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని మొలస్కా జీవులలో ఉండే హీమోసయనిన్ శ్వాస వర్ణకములోని మూలకం. కొన్ని మొలస్కా జీవులలో ఉండే హీమోసైనిన్ శ్వాస వర్ణకంలోని మూలకం. ఆన్సర్ ఇస్ సి, రాగి. నెక్స్ట్ క్వశ్చన్, గుండెలోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్ రక్త పరిమాణం పీడనాన్ని నియంత్రిస్తుంది? ఆన్సర్ ఇస్ బి, ఏట్రియల్ నేట్రియూరిటిక్ ఫ్యాక్టర్. గుండెలోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్ రక్త పరిమాణం పీడనాన్ని నియంత్రిస్తుందంటే ఏట్రియల్ నేట్రియూరిటిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులోని హైపోథలామస్ నుండి విడుదలయ్యే న్యూరో హార్మోన్లు ఏ గ్రంథిని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఏ, పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, గొనాడోట్రోపిక్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఏ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది? ఆన్సర్ డి, పైవన్నీ. ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల ప్రోటీన్లలో ఉండే ఆవశ్యక అమైనో ఆమ్లం గురించి సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. ఆవశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో తయారు కావు, వీటిని ఆహారం ద్వారా తీసుకోవాలి. ల్యూసిన్, లైసిన్, మిథియోనైన్ అనేవి వీటికి ఉదాహరణ. వీటి లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్,
ఊపిరితిత్తులలో శ్వాసకోశ వాయువుల మార్పిడి ఎలా జరుగుతుంది? ఆన్సర్ ఇస్ బి, అల్వియోలి. అల్వియోలి దీన్ని వాయు కోశాలు అంటారు, వీటి ద్వారా జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద. కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.